మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. రామరామ మంత్రంలో నిజంగానే అంత పవర్ ఉందా? అలాగే మంత్రాలు మన ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ప్రాణశక్తి మీద ఎలా ఎఫెక్ట్ అవుతాయి? అయ్యో చాలా అండి. మంత్రం యొక్క గొప్పతనము తెలిసిన వాడు అసలు మాటల్లో చెప్పలేడు. అందులో రామమంత్రము తారక మంత్రం అండి, బ్యూటిఫుల్. ఏమీ చేయొద్దు. మంత్రం ఎలా ఉండాలంటే, మంత్రము చేసే వాళ్ళకి ఈ క్వాలిటీ గుర్తుపెట్టుకోండి. 108 టైమ్స్ అయిందా లేదా అని లెక్క వేసుకుని మంత్రం చేస్తే నీకు అర్థం కాలే మంత్రం. ఓకే, మంత్రం ఎక్కాలి శరీరంలోకి. నువ్వు మంత్రం అయిపోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే హనుమంతుల వారికి రామనామం అంటే ఎక్కువ ఇష్టం రాముడి కంటే కూడా. అంటే అనకూడదలా, కానీ మెయిన్ ఏంటంటే రామనామం మీద అంత పులకించిపోతాడు ఆయన. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మంత్రం. మంత్రంని ఎక్కించుకోవాలి శరీరంలో. మంత్రం నరనరాల్లో ప్రవహించాలి. అప్పుడు మంత్రం పనిచేస్తుంది. చాలా చాలా వైఖరి పశ్యంతి అంటారు. మనం నిజంగా లోపల మనం ఎప్పుడైతే బయట కనడం కంటే లోపల మంత్రాన్ని మనం ఇట్లా ఎక్కిచ్చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మంత్రము పనిచేయడం మొదలవుతుంది. మంత్రం అడిగారు కాబట్టి అందులో సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామనామము సహస్రనామని చెప్పినంత పవర్ఫుల్. ఏం చేద్దో పక్కన రామ 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 11 సార్లు అంటే అప్పులు తీరుతాయా, లేకపోతే కష్టాలు తీరుతాయా, నా హస్బెండ్ మారుతాడా? కాదు. రామనామాన్ని ఎక్కించుకోండి లోపల. ఏమేమి తీరవో నేను చూస్తాను. ఎక్కించుకోవాలి ఇట్లా నరనరాల్లో. సో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన 98 ఇయర్స్ బ్రతికాడు. ఆయన రామనామం ఈజ్ హిజ్ బ్రెత్. మాట్లాడట్లేదు అంటే రామ 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 అందులో ఉండిపోతాడు. రూమ్ అంతా రీసౌండ్ వస్తుంది. అంత రామనామ యొక్క జపం ఆయన లోపలంతా రామనామంతో నింపుకుంటాడు. ఏ మంత్రమైనా అంతే. మంత్రముకి క్వాలిటీ చెప్తాను, మీరు అందరూ ట్రై చేసుకోవాలి. ఏదైనా ఇది నేను యాజ్ ఎ చదువుకున్న నేను డాక్టర్గా నేను చెప్తున్నా, స్పిరిచువాలిటీకి సంబంధం లేకపోయినా నేను చెప్తున్నా. నా మైండ్ ఇంకా డిసెక్టివ్గా లాజికల్గా ఆలోచిస్తుంది. నేను లాజికల్గా చెప్తున్న పాయింట్ మీరు ఎక్కించుకోవాలి. దట్ మంత్రము అనేది నువ్వు ఎవరికో ప్రూవ్ చేసుకోవడానికో నీకేదో లాభం కోసమో చేయకండి. లెట్ ఇట్ సెటిల్ ఇన్. ట్రై చేయాలి కదా, ఏదైనా ఎక్స్పెరిమెంట్తోనే తెలిసేది కదా. సో యూ ట్రై దిస్. మంత్రం అనేది ఒక బీజాక్షర మాలిక, ఒక బాణము లాంటిది. ఆ బాణముని లోపల నుంచి ఈ స్ట్రింగ్ వల్ల, అంటే మనం ఏదైతే బాణము గుంజి వేస్తామో ఆ స్ట్రింగ్ వోకల్ కార్డ్. ఓకే, మనము ఉజ్జయి అని ఒక బ్రీదింగ్ చేస్తాం దానిలో అని మనం గుటక వేసినప్పుడు అక్కడ వోకల్ కార్డ్స్ని పైకి ఆపాలి. అది బాణములాగా మనం ఏదైనా మాట్లాడుతున్నాము అంటే ఆ మాట సంధిస్తున్నాం. మంత్రముని నిజంగా అంత పవర్ఫుల్ చేయాలి అంటే, ఓకే, ఇప్పుడు ఏదైనా వెపన్ వెయ్యాలి, బాణం వెయ్యాలి అంటే నీకు బాణం షార్ప్గా ఉండాలి, దూరం వెళ్ళడానికి సన్నగా ఉండాలి, టిప్ ఎడ్జ్ షేప్గా ఉండాలి, అండ్ వేయడానికి ఎలా అయితే ప్లాన్ ఉంటుందో అలాగే నీ మంత్రము నీ లోపల చర్న్ అవ్వాలి. నీ లోపల ఇట్లా నలగాలి 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 నలగాలి. ఆ మంత్రం అప్పుడు బాణములా గుంజి నీ వాయిస్తో వెయ్యగలిగిన రోజున నీ మాట బాణముగా మారుతుంది. మాటే మంత్రం అని అంటుంటారు. యువర్ మాట విల్ బికమ్ మంత్రం. బీజాక్షర మాలికతో కొంచెం వైబ్రేట్ చేస్తే, నువ్వు ఎలా అయితే నీ బాణముని గట్టిగా గుంజి వదిలితే వైబ్రేట్ అవుతుందో ఆ వైబ్రేషన్ని మనం గొంతు ద్వారా మనకుండే వోకల్ కార్డ్స్ ద్వారా చేయొచ్చు. ఆ మంత్రము ఎప్పుడైతే లోపలికి వస్తుందో నువ్వు ఆయుధముగా మారావు. నీకు జరగాల్సినవన్నీ జరుగుతాయి. నీ లోపల అని వెళ్తున్నప్పుడు నీకు ఆ మంత్రము నీ లోపల ప్రతి కణంలో వైబ్రేట్ అవ్వాలి. ఇంకా డీప్గా వెళ్తే మనకి ఇప్పుడు దేర్ ఆర్ ఆథెంటిక్ స్టడీస్. పోనీ నేను లాజికే నమ్ముతా అనుకునే వాళ్ళకి దేర్ ఆర్ ఆథెంటిక్ స్టడీస్ నౌ దట్ మంత్రా చాంటింగ్ నీ మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. డిఫరెంట్ ఏరియాస్, యాంటీరియర్ సింగులేట్ కానీ, గైరస్ కానీ, లేకపోతే మనకి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కానీ, ఇవన్నీ కూడా వైబ్రేట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్లోకి వస్తాయి. లేనిపోని అన్నెసెసరీ అన్హ్యాపీ కెమికల్స్ మన బాడీలో సెటిల్ కావు జస్ట్ బై మంత్ర. అది బయట కనకుండా
లోపలికి అనుకుంటే అది బాణములాగా ఇక్కడి నుంచి వైబ్రేట్ చేసి వదలగలిగితే మీకు అన్బిలీవబుల్ రిజల్ట్స్ వస్తాయి. అన్బిలీవబుల్ రిజల్ట్స్. ఇది ఒక రోజులో రాదు. డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఈరోజు చేశాను నాకు రాలేదేంటి, నేను 108 టైమ్స్ చేశాను కదా రాలేదేంటి అని అనుకునేవాడికి అర్థం కాదు. నువ్వు లోపల మారాలి, నువ్వు తయారవ్వాలి, నువ్వు లోపల నుంచి అంతా క్లెన్స్ అయ్యి, ఇప్పుడు గన్ను కాలుద్దాం అనుకున్నాడు, ఆ గన్ను లోపలంతా చెత్త ఉండి ఆ కింద ట్రిగర్ ఒత్తే చోట అంతా పాడైపోయి ఉంటే వెళ్ళదు. బాణం కూడా అంత తెగిపోయి ఉంటే వెళ్ళదు. సింపుల్. అందుకని నీ విశుద్ధని యాక్టివేట్ చేసుకో. నీ లోపల ఉండే అన్ని మలినాలని తొయ్యి పక్కకి మంత్రముతో నింపు. అండ్ ఆ మంత్రాన్ని ఏదో ప్రాఫిట్ కోసం కాకుండా నీ లోపల అమ్ముల పొదిలో ఉంటుంది నా దగ్గర ఒక బాణం, ఆ మాట ఇది స్టార్ట్ చేయగానే కొన్ని చేంజెస్, నువ్వు వెళ్ళగానే వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏం కాదమ్మా అంతా బాగుతుందంటే నిజంగా బాగుపడిపోతారు. యువర్ మాటలో మీ దాంట్లో ఉండే పవర్ అలా అయిపోతుంది. నిజంగా మనం వెళ్ళగానే మీరు వచ్చారండి మాకు బెటర్ అయింది, మీరు అన్నారండి నేను లైఫ్ మారిందండి, నిజముగా జరుగుతాయి. దానికి మనం అలా ఎక్స్పెక్ట్ చేసిన రోజులు అవ్వవు. ఎప్పుడైతే మనం వి బికమ్ దట్ అవుతుంది. ఇది నిజం. నేను ఒకవేళ డాక్టర్ చదవడం స్టార్ట్ చేసి చదివిన ఫస్ట్ చాప్టర్ నుంచి అబ్బా ఈ మందులు రాసేసి నేను కోటీశ్వరుని అవుతానని ఊహించుకున్నానంటే నేను బ్యాడ్ డాక్టర్ కింద అవుతాను. ఒక ఇంజనీరింగ్ ఎవరైనా జాయిన్ అయిన వాడు ఇంజనీరింగ్ ఇంకా నేను బిల్డింగ్లు కడతా కోట్లు సంపాదిస్తా అని అనుకున్నానంటే వాడు బ్యాడ్ ఇంజనీర్ అవుతాడు. నేను ఇది చేస్తే మంచి ప్యాకేజ్ వస్తాయని చదివిన వాడు ఎప్పుడూ ప్యాకేజీలతోనే ఉంటాడు. అందుకని విద్యని నేర్చుకోండి ఫస్ట్. దానివల్ల ఏమొస్తుంది అనే దాంతో స్టార్ట్ చేయకూడదు. అలా చేసిన వాడికి అది ఉద్యోగం. నిజంగా ఇంజనీరింగో డాక్టరీయో లేకపోతే ఒక లానో ఏదైనా ఎక్కించుకున్నవాడు లాయర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఒక నిజంగా టాలెంటెడ్ పర్సన్ అవుతాడు. మంత్రము కూడా అంతే. నీ శరీరంలోకి ఎక్కించుకోవాలి. మంత్రము వల్ల ఏమొస్తుంది, మంత్రం వల్ల ఏమొస్తుంది కాదు. మంత్రం ఎక్కించుకో, ఒక్క మంత్రము చాలు, అన్నీ వస్తాయి. అండ్ ఇట్ ఈస్ అ గైడింగ్ ఫోర్స్ ఒక మంత్రం. అందుకే బీజాక్షరానికి ఒక రిథమ్, ఒక న్యాస, ఒక సెటప్ ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే చేయలేం. ప్రతి దానికి ఒక ఊపిరి రిథమ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నాలుక ద్వారా మన వోకల్ కార్డ్స్ ద్వారా కొన్ని పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ నేను ఏదైనా మంత్రము చాంట్ చేస్తున్నానంటే అది ఓంకారం కావచ్చు, ఏ మంత్రము అన్నది సపరేట్. ముందు ఏ మంత్రం ఇచ్చినా నాకు ఎక్కడ ఉంది, దాన్ని ఎక్కడ రిథమ్ చేస్తున్నాను, మనకి లిటరల్లీ ప్రతి మంత్రానికి ఒక పొజిషన్, ఆ పొజిషన్ ద్వారా మనకు వచ్చే ఆ వైబ్రేషన్ ఏమేమి క్లెన్స్ చేస్తాయి అన్నీ చేశారు. అన్నీ ఉన్నాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్, బ్యూటిఫుల్. ఓన్లీ ఇదేంటంటే ఎక్స్పీరియన్షియల్ కాబట్టి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ ప్రూవ్ చేయలేం. ఇప్పుడు నాకు షుగర్ రుచి ఎక్స్పెరిమెంట్లు ఎన్ని చేసినా నేను షుగర్ రుచి నేను నోట్లో వేసుకుంటే కానీ తెలియదు. అందుకని స్పిరిచువాలిటీని సైన్స్ని కలపకూడదు. దట్ ఈస్ డిఫరెంట్, అది మనకు అవసరం. దిస్ ఈజ్ డిఫరెంట్, ఇది మన లోపలికి అవసరం. సో అందుకని రెండింటినీ కలిపి కన్ఫ్యూజ్ అవ్వకుండా అందరూ కూడా ఒక్క చిన్న సాధన తీసుకోండి. చిన్న మెథడ్. రామ అనుకుంటారా, అంతకంటే భాగ్యం లేదు. నాకు ఏదైనా పెద్దది కావాలి, పెద్దది తీసుకోండి. లేదు ఏదైనా మార్గంలోకి వెళ్ళండి, వైష్ణవము, శైవము, గాణపత్యము, సౌర ఏదో ఒకటి మార్గం తీసుకుని అందులోపల అలా లోపలికి వెళ్ళండి. బయటకు ఎంతసేపు నేను ఎంత పెద్ద బొట్లు పెట్టానో లేకపోతే నేను ఎంత మంచిగా బట్టలు వేసుకున్నాను కంటే కూడా లోపల ఎంత క్లెన్స్ అవుతున్నానో దాన్ని బట్టి నీ బాణము పనిచేస్తుంది. మాట మంత్రముగా మారి, ఆ మంత్రము బాణముగా మారి నీకు కావలసినది సాధించి పెట్టాలి అంటే మాత్రం లోపల చాలా క్లీన్ ఉండాలి. హోప్ ఇది అర్థం చేసుకుంటారు. సార్, మూలాధార చక్రాస్ ని యాక్టివేట్ చేయాలి అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అది యాక్టివేట్ చేయడం అనేది నిజంగా ఉంటుందా? అసలు మూలాధార చక్రాస్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలంటారు? అంటే మనం ఎలా తెలుసుకోవాలి? మన లోపల నార్మల్గా 6 చక్రాలు లోపల, శరీరము దాటి బయట కొంచెం ఒక 7వ చక్రం సహస్రం అంటారు. ఇంకా యాక్చువల్గా 9, 18 అట్లా కూడా 12 అట్లా కూడా ఉన్నాయి. అయితే బేసిక్గా మనం 6 చక్రాల గురించి మాట్లాడుకుంటే అందులో అన్నిటికంటే ఆధారభూతమైనది మన బ్రతుకుకి ఉనికికి మూలాధారం. మూలాధారం ఈజ్ అ బేస్. స్పైనల్ కార్డ్ యొక్క కిందకి పెరినియం రీజియన్లో ఉంటుంది మూలాధారం. 4 దళములతో 4 పెటల్డ్ ఉంటుంది. బ్యూటిఫుల్ చక్రం. మనకది ఎక్కువ
యాక్టివేషన్ స్టార్ట్ అవ్వగానే ట్రాప్స్ అన్నీ వస్తాయి. యాక్చువల్గా యాక్టివేషన్ అంటే అది యాక్టివ్ లేదు ఇన్ని రోజులు నేను యాక్టివ్ చేసుకుంటున్నానని కాదు, చాలా పవర్ లోపల ఉంది, మనం కప్పివేశాం. ఆ కప్పినది తీస్తే లోపల ఇస్ ఆల్వేస్ యాక్టివ్. మనం కప్పేసి ఉంచుతాం. ఎలా కప్పుతాము? బై కోరికలు, అన్నెసరీ గ్రీడ్, ఏమి మన సొంతంగా చేసుకోకుండా ఫ్రీగా రావాలనుకోవడము, స్టెబిలిటీ లేకపోవడము, భయము, ఫియర్, గ్రౌండింగ్ లేకపోవడము, ఇట్లా చాలా ఉంటాయి. అంటే అంటే చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేసుకుంటే, నా తిండి నేను సంపాదించుకుంటున్నానా? నేను ఈరోజు ఏదైనా పని చేసి, నేను సపోజ్ స్టూడెంట్, నేను నా తిండిని ఎట్లా సంపాదించుకుంటున్నా? స్టూడెంట్ అంటే నువ్వు స్టూడెంట్గా బిహేవ్ చేసి తింటున్నావా? ఈరోజు ఏమైనా నేర్చుకున్నావా? నేను హౌస్ వైఫ్ నండి, నేనేం చేయను, హౌస్ వైఫ్ పనులు చేస్తున్నావా? లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళానండి, వాడు నాకు జీతం చాలా తక్కువ ఇస్తాడని చెప్పి తక్కువగా చేస్తున్నావా? జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా, నేను కమిట్ అయ్యాను కదా ఈ ఆఫీస్కి, నేను నా బెస్ట్ చేస్తున్నానా? ఇలాగా వీటన్నిటినీ తొలగించుకుంటూ వెళితే ఆటోమేటిక్గా మూలాధారం లోపల గణపతి కూర్చునుండి వెయిట్ చేస్తుంటాడు. ఒక్కసారి నీ ప్రాణవాయువు పంపిరా, నేను నీకు అన్నీ ఇస్తా. ఈ బేసిక్ నీడ్స్, రిక్వైర్మెంట్స్, నథింగ్. విఘ్న వినాశక గణపతి తలుచుకుంటే ఎంత నథింగ్. ఆ బేసిస్ ఇవ్వడానికి మనం ఎంతసేపు అన్నీ అడ్డు పెట్టుకుంటాం. నాకు ఈ మధ్య ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వస్తున్నవి, ఇది క్లియర్ ఎవిడెన్స్. ఎవడైతే బెట్టింగ్ యాప్స్కి పడతాడు అంటే ఫ్రీగా నేనేదో ఒత్తేస్తే డబ్బులు వచ్చేస్తాయి, నేను 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయని ఆశపడుతున్నాడు, వాడికి మూలాధారం వీక్. వాడు ఎంతసేపు అలా పారాసైట్ లాగా బతికేయాలి, నా కష్టం ఉండకూడదు, నేను శ్రమ పడకూడదు, ఈజీగా డబ్బులు వచ్చి కోటీశ్వరుని అయిపోవాలనుకున్న వాళ్ళందరూ మూలాధారం వీక్ క్యాండిడేట్స్. అలాగా అవన్నీ ట్రాప్స్ అన్నమాట. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ ఇవి. మూలాధారం ఒక్కటే కాదు, అన్ని చక్రాల్లో కూడా ఇలా బ్లాక్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మూలాధారం అని. సో అందుకని ఈ ఆధారమైన దాన్ని మనం కప్పేసున్న దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ యాక్టివ్. అండ్ అందులోనూ ఆ 4 దళములకి అధిదేవతలు, ఆ అధిదేవతల నుంచి మనము రావాల్సిన శక్తి వెరీ ఇంపార్టెంట్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ శక్తిని మనము చేసుకోవాలంటే ఏం చేయాలి? మూలాధార చక్రాలు బ్లాక్ అయి ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? బ్లాక్ మన బిహేవియర్, క్లియర్గా మన బిహేవియర్. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, మన సొంతంగా మనము కష్టపడకపోవడము, ఎవరి మీదైనా ఆధారపడి బ్రతకడము, లేకపోతే భయంతో ఉండడము, వర్రీ, ఫియర్, తామసిక గుణంలోకి వెళ్ళిపోవడము, ఇనర్షియాగా ఉండడము, ఏది చెయ్యలేకపోవడము, ఇవన్నీ కూడా మూలాధారం బ్లాకేజ్ వల్ల. అంటే పదము బ్లాకేజ్ అని యాక్చువల్గా కప్పేసి ఆ చక్రముని మనము కరెక్ట్గా దాని ఎనర్జీని మనం చూడలేకపోవడం వల్ల ఒకసారి లైట్ మీద క్లాత్ వేసినట్టు, అంతే, ఒక లైట్ మీద క్లాత్ వేసేసినట్టు, మన 4 రూముల్లో కూర్చొని సూర్యుడే లేడు అనుకున్నట్టు. ఓకే, సో అలాగా మన లోపల శక్తి ఉంటుంది. దాని పొర తొలగించడానికి మనం చేయాలి. దానికి గ్రౌండింగ్, వాట్ యూ హ్యావ్ టు డూ, వర్క్ హార్డ్. మంచిగా లేచి రోజు చెమటలు పట్టేలా పరుగులు తీ, మంచిగా ఎక్సర్సైజ్ చేయి. ఎవరైనా నీకు ఫ్రీగా ఏది ఇచ్చినా, ఫ్రీ వద్దు బాస్, నేను కొంచెం పని చేసి తీసుకుంటా, నా సొంతంగా నేను ఉంటా, నాన్న డబ్బులు తీసుకున్నా ఇన్ని రోజులు, నాన్నకు కొంచెం పని చేసి పెట్టి తీసుకో. నువ్వు ఏదైనా వర్క్ చేసి నేర్చుకుని నీ సొంతంగా నువ్వు డెవలప్ అవ్వడం స్టార్ట్ అయితే, బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలిగే సత్తా నీకు వస్తే ఆటోమేటిక్గా మూలాధారం విల్ స్టార్ట్ వైబ్రేట్. ఇది ఇంపార్టెంట్. సో అలాగా ఒక్కొక్కటిగా క్లెన్స్. ఇది చాలా లాంగ్ జర్నీ. రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చేస్తాయని కూర్చున్న వాడికి రావు. 1 డేలో యాక్టివేషను, 5 డేస్లో మోటివేషను, ఇవి రావు. ఓ రోజు ఒక సంవత్సరం పట్టినా సరే మెల్లగా చేసుకుంటా, నాకేం తొందర లేదు అనే వాళ్ళకి వెంటనే జరుగుతుంది. ఎవరైతే నాకు రిజల్ట్ రావాలి, అర్జెంటుగా అయిపోవాలి, వాడికి అర్థమే కాలేదు. సార్, ఈ చక్రాలు అంటే మన బాడీలో ఉండేటువంటి ఈ చక్రాలు మన ఎమోషన్స్ని ఒక్కొక్కటిలాగా ప్రభావితం చేస్తాయా? యా, అబ్సల్యూట్లీ. ఇప్పుడు మన శరీరంలో ఉండే చక్రాస్, దే ఆర్ ఆల్ ఎనర్జీ సెంటర్స్ అంటారు. బేసిక్గా ఏమవుతుంది, చక్రాస్లో ఎనర్జీ అంతా అక్యూములేట్ అయ్యి అక్కడి నుంచి ఎన్నో రకాల నాడులు బయటకు వస్తుంటాయి. అయితే మూలాధారము నుంచి దాని కింద నుంచి వస్తున్న 72,000 నాడులు, మనం ఏ ఎమోషనల్ ఫీలింగ్లో ఉన్నా ఈ సెంటర్స్లో అక్యూములేట్ అయిపోతుంటాయి. సపోజ్ మనకు అనాహత అనుకోండి, ఎవరి మీదైనా ద్వేషము, ఎవరినైనా ఇష్టం పడలేకపోవడము ఉందంటే అనాహత క్లోజ్, మనకంతా కప్పేయబడుతుంది.
మనము నేను ఇందాక చెప్పినట్టు మన భయాలు కానీ మన వరీస్ కానీ ఉంటే మూలాధారం క్లోజ్. అలాగే ఏ ఎమోషన్ అయినా సరే అది ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ థాట్స్. నీ ఆలోచనల ద్వారా వచ్చి ఒక కలెక్ట్ అవుతూ ఉంటుంది ఒక చోట. ఆ కలెక్ట్ అయినవంతా మనం ఈ చక్రాస్ అన్నిటినీ డ్యామేజ్ చేసేస్తుంటాం. సో వదిలిపెట్టగలగడం, అవన్నిటిని మనం క్లెన్స్ చేసుకోవడం, దట్ ఈజ్ ఓకే అయిపోయింది అని పక్కన జరపడం. ఇంట్లో ఏదైనా బాగా ఇష్టంగా కొనుక్కున్న డ్రెస్ ఉంది, కానీ ఇప్పుడు వాడి టైట్ అయిపోయింది, పడేయాలి కదా, ఎవరికైనా ఇచ్చేయాలి కదా. దట్ ఈస్ హౌ యూ క్లెన్స్ యువర్ హౌస్, యూ క్లెన్స్ యువర్ బాడీ. కొన్ని మనకొద్దు, ఒకళ్ళు ఎవరో మన ఇష్టపడట్లేదు, వాడిని బలవంతంగా పట్టుకుని వేలాడకు, అయిపోయింది, దట్ ఈస్ ఓవర్, యూ లీవ్ దట్ చాప్టర్, అయిపోయింది. అలాగా మన జీవితంలో మనము యూ హ్యావ్ టు కీప్ ఆన్ గ్రోయింగ్ లైక్ దట్. అలా జరిగిన వాడికి పాజిటివిటీ లోపల వస్తుంది, అండ్ పాజిటివ్ పీపుల్ మన లైఫ్లోకి వస్తారు, పాజిటివ్ సీన్స్ మన లైఫ్లో జరుగుతాయి. ఇట్ ఈస్ ఆల్ లింక్డ్. మనం ఫస్ట్ అన్నట్టుగా నువ్వు ఇవి పట్టుకుని కూర్చుంటే నీ లైఫ్లోకి అలాంటి వాడే వస్తాడు. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ చూశాను. అంటే మాకు చక్రాస్ చేసి కనిపిస్తాయి కాబట్టి ఒక ఆవిడ నాకు తెలుసు, ఆర్ చక్రాస్ ఆర్ డ్యామ్ బ్లాక్డ్, అంటే బ్లాక్డ్, ఆర్ఆస్ క్లోజ్డ్. ఆమెని హస్బెండ్ చాలా మోసం చేశాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక 6 months మాతో కాంటాక్ట్లో లేరు. మళ్ళీ ఇంకొక అతన్ని ప్రేమించింది, వాడు మోసం చేశాడు. యూ కీప్ అట్రాక్టింగ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. డిజాస్టర్స్ని మనం అట్రాక్ట్ చేస్తాం. ఓకే, సో అందుకని మేము ఏమంటామంటే ఎమోషనల్ క్లెన్సింగ్ చేసుకోండి. అవసరంలే ఒకడు మోసం చేసినంత మాత్రాన నువ్వు చేదుగా మారద్దు. ఓకే, ఒకళ్ళు తప్పు చేసినంత మాత్రాన నిన్ను నువ్వు పనిష్ చేసుకోవద్దు, నిన్ను నువ్వు తిట్టుకోవద్దు, నిన్ను నువ్వు నీచంగా మార్చుకోవద్దు. ఒక అబ్బాయి మా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చాడు. దట్ ఫెలో అన్ని డ్రగ్స్, ఆల్కహాల్ అన్నీ ఎందుకురా అని చాలా రోజుల తర్వాత కౌన్సిలింగ్ చేశాక, మా నాన్న నాతో చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు, కొట్టేవాడు, అందుకని నాకు అసలు నచ్చేది కదా, నాకు జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఓకే, సో పాయింట్ ఏంటి, వాళ్ళ నాన్న మిస్బిహేవియర్ వల్ల వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఓకే, యు సీ హౌ ఎమోషన్స్ ప్లే. సో అందుకని ఎవరో ఎలాగో బిహేవ్ చేశారు, అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజీలో బులియింగ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ర్యాగింగ్ చేయొచ్చు, ఏదైనా తప్పుడు సీన్ జరగచ్చు, మోసం చేయొచ్చు, ఏదైనా సరే నువ్వు చేదుగా మారకు. నీ లోపల ఆ ఎమోషన్స్ని కలెక్ట్ అయ్యి చక్రాస్ని బ్లాక్ చేసేసి నీ ఎనర్జీని ఆపేసేసి నిన్ను మనిషిలాగా లేకుండా చెయ్యకూడదు. సార్ ఇవి మరి ఈ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీగా కూడా టర్న్ అయిపోయే ఛాన్సెస్ వెన్ ఇట్ ఈస్ బ్లాక్డ్ నెగిటివే. ఒకసారి పాజిటివ్ లేదు అంటే నెగిటివ్, వెలుతురు లేదు అంటే చీకటే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే, మన లోపల ఎప్పుడైతే ఇవి అక్యూములేట్ అవుతుంటాయో అంత టేస్ట్ఫుల్ అయిపోతాం. మనం నిజంగా కూడా మన లోపల మనస్తత్వం ఎలా అయిపోతుందంటే, నేనెందుకు మంచిగా ఉండాలి బాస్. చాలామంది మీరు నమ్మరు, ఒక పొలిటీషియన్ చెప్పిన మాట నేను చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక పొలిటీషియన్ ఇలా ఎందుకు చేస్తారండి, ఇంత మోసము, ఓ రోడ్డు వేయాలని కాంట్రాక్ట్ తీసుకుంటే ఎందుకు వేయరు, అంత గోతులైపోతున్నాయి ఉందదా అని అంటే, ఎవరి కోసం డాక్టర్ సాబ్? మనకి 7-seater ఆటోలో 7 members కూర్చోవాలని పబ్లిక్కి తెలీదా? 20 మంది కూర్చోట్లే, వాళ్ళకి తెలీదా తప్పని? వాళ్ళకి చేస్తే కరెక్టా, నేను చేస్తే తప్ప అని డిస్టేస్ఫుల్గా మారిపోయాడు. డిస్టేస్ట్ఫుల్ అంటే నేను తప్పు చేయడం కరెక్టే అనే మనస్తత్వంలోకి వెళ్ళిపోతారు. మేము జైలుకి వాటికి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, ఎమోషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఎవరిని అడగండి, కరుడుగట్టిన ఏ నేరస్తుని అడగండి, వాడికి ఆ తప్పు చేయడానికి కారణం ఉంటుంది. నేను ఎందుకు ఇలా చేశానంటే అప్పుడు నాతో అట్లా చేశారు, నేను ఎందుకు చంపానంటే నాతో అట్లా బిహేవ్ చేశాడు అని ప్రతి జీవికి, ప్రతి తప్పు చేసిన వాడికి ఒక కరెక్షన్ ఉంటుంది. ఒకటేదో దానివల్ల చేస్తాను, నేను చేసిన తప్పు కాదు. అలా మారిపోతాం మనుషులం. నేను ఎందుకు ఇలా ఉన్నానంటే నన్ను అతను మోసం చేశాడు కాబట్టి, నేను ఎందుకు ఇలా అనారోగ్యంగా మారానంటే వాడెవడో ఇలా అన్నాడు కాబట్టి. ఇవన్నీ అక్యూములేటెడ్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ని మెల్లగా వదిలిపెట్టుకోవాలి బై ప్రాక్టీస్. పాసిబుల్, ఇది జరగదు కాదు అనద్దు, పాసిబుల్, అది చెయ్యాలి. చెయ్యడానికి ఓపిక తెచ్చుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, నేను చెప్తాను కదా, ఈ జర్నీలో ఎవ్వడితో సంబంధమే లేదు. స్పిరిచువల్ జర్నీలో మన ముందు ఒక నిచ్చెన ఉంటుంది, ఆ నిచ్చెన ఎక్కడమే, పక్కన నిచ్చెనతో పనిలే. మనం బేసిక్గా పక్కన వాడు ఎక్కుతున్నాడా లేదా అని చెప్పి చూస్తుంటాం. అయ్యో మీరు నమ్మరు, ఎక్కడికైనా వెళితే
ఇలా ఇలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు అన్నావు, ఓం ఓం కాదు ఔం అనాలి, ఔం కాదు ఓం, ఇలా చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. నేను అంటాను ఒక గురువుని తీసుకోండి మంచిగా, ఆ గురువు చెప్పింది ఫాలో అవ్వండి బ్లైండ్గా, పక్కనోడిని కరెక్ట్ చేయకండి, మీకు అనవసరం. లేదు మిమ్మల్ని వచ్చి అడిగారు అనుకోండి, మీకు తెలిసింది చెప్పచ్చు. సో ఇతరుల నిచ్చెన మీద ధ్యాస పెట్టద్దు. మీ నిచ్చెన మీరు నిత్యము ఎక్కుతూ పోవాలి, ఎదుగుతూ పోవాలి, లైఫ్లో ముందుకు వెళుతూ పోవాలి. మానసికంగా ఏ రుగ్మతలు లేకుండా, ఏ డిసీజెస్ ఆఫ్ మైండ్ లేకుండా ఉంటే ఆ మైండ్ పక్కన జరగగానే యు ఆర్ దేర్. మనకి భగవంతుడికి మధ్యలో అడ్డుపడేది మైండ్. ఆ మైండ్ అనే క్యాసెట్ని తీసి పక్కన పెడితే ఎదురుగుండా కనిపిస్తుంది. మనసు అనే పొర వేస్తాను చూసారా, అది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మనం చూసే దాంట్లో అంతా ఫిల్టర్ చేసి ఇలా ఇలా అలా ఇలా కనిపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సార్ మరి ఇప్పుడున్న సొసైటీలో మనం ఓకే ఏదైనా మన చుట్టూ చెడు జరుగుతుంది అయినా కూడా మనం లైట్ తీసుకొని వెళ్ళిపోయామనుకోండి. ఎందుకు తీసుకోవాలి? అలా అనలేదు ఎక్కడ. మనకి ఎప్పుడు చెప్పలే అలా. చెడు జరుగుతుంటే లైట్ తీసుకొని చెప్పలే, ధర్మ మార్గంలో ఫైట్ చేయమన్నారు. ఓకే, నువ్వు చెడు జరుగుతుంది కాబట్టి వాడిని అక్కడ తిట్టేసేసి వాడికి బుద్ధి చెప్పాను అనుకుంటే కాదు, వాడికి బుద్ధి రాదు, నీకు తెలియకుండా చేస్తాడు. సో వెరీ ఇంపార్టెంట్. మన భగవంతుడు మన వాళ్ళు మన సిస్టంలో ఎక్కడా కూడా నువ్వు తప్పుని చూస్తూ ఊరుకో అని చెప్పలే. తప్పుని ధర్మ మార్గంలో ఎదిరించు, దాని ద్వారా వచ్చింది ఏదైనా సరే ఫైట్ చేయి. క్లియర్, అందులో మన దగ్గర క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. పిరికితనంతో ఉండడం అన్నది మనకు కానే కాదు. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ రోజు తాగేసి వచ్చి కొడతాడు అంతే. ఒక ముగ్గుడు అంటే మనం అనుభవించాలి కదండి. తప్పు ఎప్పుడు చెప్పలే మనకు, అట్లా మనకెప్పుడూ చెప్పలేదు. ఎప్పుడైనా సరే నీకు అది అధర్మం అనిపిస్తే, నీకు ధర్మముగా ఉండాలి అనిపిస్తే నువ్వు చెప్పాలి, ఫైట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ యుగములో ఉన్నామో ఆ యుగము రూల్ అంటే అప్పుడు సతీ సావిత్రి చేసిన ఆ యుగాలు వేరు, ఈ యుగము వేరు. ఇక్కడ ధర్మము చాలా చాలా స్ట్రాంగ్గా ప్లే చేస్తుంది. అండ్ ధర్మము ప్రతి సీన్కి దాని తగ్గట్టు ఆపద్ధర్మము. మనకి ఆడవాళ్ళకు ఒక ధర్మము, మగవాళ్ళకు ఒక ధర్మము, పిల్లలకు ఒక ధర్మము, గృహస్థకు ఒక ధర్మము, బ్రహ్మచర్యం చేసుకున్న వాళ్ళకు ఒక ధర్మం. అలా ధర్మము ఉంటుంది. దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి, గట్టిగా ఉండాలి. మనం ఎప్పుడు మన దగ్గర నో పిరికితనం అసలు లేదు. హిందుత్వంలో పిరికి వాళ్ళు లేరు, ఉండదు. ఏ దేవుడికైనా ఆయుధం ఉంటుంది చేతులు. చెడుని అంతము చేయడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి. అది ధర్మ మార్గంలో పోరాటం చేయాలి. వాళ్ళ వెనకాల తిట్టుకుని వాళ్ళ గురించి 10 మందికి చెప్పేసుకుంటే కాదు. ధర్మ మార్గంలో వాడిని కించపరచడానికి కాదు, ధర్మము కోసమే. చచ్చాడు రావణాసురుడు అని అనుకోలేదు శ్రీరామచంద్రమూర్తి. ఎప్పుడు తప్పు చేసినప్పటికీ ఆయన కొన్ని మంచి గుణాలు కూడా ఉంటాయి. ఓకే, అలాగ ధర్మము ఎప్పుడు వాళ్ళు చెడు మీద పోరాడాలి కానీ మనుషుల మీద కాదు. చెడు మీద ఎక్కడ చెడు ఉన్నా పోరాటము చేయాల్సిందే. దాని ధర్మం అంతే. మన లైఫ్ యొక్క పర్పస్. మన జీవితంలో మన కళ్ళ ముందుకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికే మన లైఫ్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఈరోజు నా కళ్ళ ముందున్న సమస్యను నేను ఎంత నా తెలివి వాడి, నా మనస్సుని పక్కన జరిపి, నా తెలివిని వాడి నేను ఎలా సాల్వ్ చేస్తున్నా, అంతే మనం చేయాల్సింది. చాలా కష్టం ఎక్కడం, చాలామందికి అర్థమవుతుంది, తెలుస్తుంది కూడా. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనం మనసు దానికి లోబడిపోతాం. ఒక తల్లి ఒక మంచి ఆఫీసర్ ఆమె, కానీ కొడుకే తప్పు చేసి దొరికాడు. ఓకే, మనసు అడ్డొచ్చేస్తుంది. మనవాడే కదా, ఈసారి చెప్దాంలే, ఈసారి నుంచి తప్పు చేయని కూడా చూద్దాంలే అని ఆపుతుంది. దట్ ఈస్ హౌ మనసు విల్ యాక్ట్. మనసుని పక్కన జరిపి నేను బుద్ధిని వాడి దీన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది నేర్చుకోవాలి. దానికే ధర్మము చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలా ఒక రోజులో చెప్పేది కాదు, బట్ వీ హ్యావ్ దట్ ప్రాసెస్. అందుకని తెలుసుకోవాలంటున్నాను నేను. ఇది ఏమీ ఒక రోజులో మీరు చేయాల్సిందే. మెల్లగా ప్రాసెస్లోకి వస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంది మన మెకానిజం. అన్ని రకాల దానికి ఆన్సర్లు చెప్పారే అని చాలా ఆశ్చర్యం వేస్తుంది.